నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 సబ్జెక్ట్ లో మనం సెకండ్ లెసన్ కన్సైన్మెంట్ అకౌంట్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ ఇంట్రడక్షన్ ఇంకా జనరల్ ఎంట్రీస్ అనేటివి చూసాము. సో ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా సాల్వ్ చేయాలి, జనరల్ ఎంట్రీస్ ని బట్టి మనం ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే, రామ్ అండ్ కంపెనీ ఆఫ్ కలకత్తా కన్సైన్డ్ 50 cases of goods at 200 each to Nathan of Bombay. The consignor pays 200 for insurance and for freight 300. Nathan sent an account sales showing the gross proceeds at 24,000. The expenses paid by the Nathan was dog dues 20, carriage 50, warehousing expenses 130. He sent the amount due to the consignor after deducting 4% commission. Give journal entries books of both the parties. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఫస్ట్ రామ్ అండ్ కంపెనీ వాళ్ళు ఉన్నారంట. ఇక్కడ వాళ్ళు ఇల్లు కలకత్తా వాళ్ళు. సో ఈయన ఏం చేసిందంట, కన్సైన్డ్. సో ఎప్పుడైతే ఇలా కన్సైన్డ్ అని ఇచ్చిండ్రో, సో ఎవరైతే రామ్ అండ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కన్సైన్ చేసిర్రు. కన్సైన్ చేయడం అంటే ఏంటిది, గూడ్స్ అనేటివి ఇచ్చినారు. ఎవరికి? టు నతన్ ఆఫ్ బాంబే. సో ఇప్పుడు ఇతను ఎవరు అన్నట్టు, ఓనర్ అన్నట్టు. సో ఓనర్ అంటే మనకి ఏమనుకున్నాం మనము ప్రీవియస్ వీడియోస్ లో ఇంట్రొడక్షన్ చూసేటప్పుడు, కన్సైనర్. సో ఎవరైతే నతన్ ఆఫ్ బాంబే ఉన్నారో అంటే గూడ్స్ అనేటివి రిసీవ్ చేసుకున్నారో, సో అతను ఎవరు? కన్సైనీ. కన్సైనీ ఎందుకు? ఎవరైతే కన్సైనర్ అతను గూడ్స్ ని ఇతనికి అమ్ము పెట్టు అని చెప్పి పంపిస్తున్నాడు కాబట్టి ఎవరికి? నతన్ ఆఫ్ బాంబేకి. సో ఇతను ఎవరు? కన్సైనీ. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు, ఎవరైతే కన్సైనర్ ఉన్నారో అతను 200 పే చేస్తున్నంట. దేనికి? ఇన్సూరెన్స్ కి. ఇంకా 300 పే చేస్తున్నంట ఫ్రైట్ కి. సో కన్సైనర్ పే చేసే ఎక్స్పెన్సెస్ ఏంటివి? ఓనర్ ఎక్స్పెన్సెస్. సో ఓనర్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 200 ప్లస్ 300 500 ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నారు? సేల్స్. ఏదైతే గ్రాస్ ప్రొసీడ్స్ ఉన్నాయో, గ్రాస్ ప్రొసీడ్స్ అంటే ఏంటివి? ఏవైతే సేల్స్ మన నతన్ ఆఫ్ బాంబే వల్ల అయినాయో అవి ఎంత అంట? 24,000. సో 24,000 సేల్స్ అనేటివి అయినాయంట. నెక్స్ట్ ద ఎక్స్పెన్సెస్ పేడ్ బై ది నతన్. సో మనం అనుకున్నాం కదా, కన్సైనీ కొన్ని ఎక్స్పెన్సెస్ పే చేస్తాడు. బట్ ఆ ఎక్స్పెన్సెస్ ఆ కరెంట్ సిచ్యువేషన్ కి అతను పే చేస్తాడు. మళ్ళీ తర్వాత ఆ డబ్బులు అనేటివి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాడు? ఓనర్ దగ్గర నుంచి తీసేసుకుంటాడు. సో ఈయన ఏమేమి పే చేస్తుండంట? నతన్ డాగ్ డ్యూస్ 20, ఇంకా క్యారేజ్ అనేది 50, వేర్ హౌసింగ్ అనేది 130 రూపీస్ పే చేస్తున్నంట. సో ఈ మూడిటి టోటల్ ఏదైతుందో అది మనకి ఏంటిది? ఎవరైతే కన్సైనీ ఉన్నాడో అతని ఎక్స్పెన్సెస్ అన్నమాట, ఈ మూడు కలిపితే. నెక్స్ట్ he sent the amount due to the consignor after deducting 4% of commission. సో ఇతను ఏం చేస్తున్నంటే, ఏదైతే సేల్స్ అమౌంట్ ఉందో అది కన్సైనర్ కి పంపించేటప్పుడు 4% అతను కమిషన్ అనేది తీసుకుని ఆ తర్వాత సేల్స్ అమౌంట్ ఏదైతే అయినాయో అవన్నీ ఎవరికి పంపిస్తున్నాడు? కన్సైనర్ కి పంపిస్తున్నాడు. సో మనం ఇలా క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఒకసారి జనరల్ ఎంట్రీస్ చూద్దాము. సో ఇవి మనం ప్రీవియస్ గా చూసిన జనరల్ ఎంట్రీస్. సో ఇందులో మనము చూద్దాం ఏ ఎంట్రీస్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఏవి వస్తాయి అని చెప్పి. సో ఫస్ట్ గూడ్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో, ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి? కన్సైనర్ ఎక్స్పెన్సెస్ పే అవ్వబడినాయి క్వశ్చన్ లో, అయినాయి. నెక్స్ట్ అడ్వాన్స్ ఏమైనా ఇస్తున్నాడా? ఇక్కడ నతన్ ఏమి ఇవ్వట్లే అడ్వాన్స్. సో ఈ ఎంట్రీ వస్తుందా? రాదు. నెక్స్ట్ ఏవైతే ఎక్స్పెన్సెస్ కన్సైనీ బేర్ చేస్తుండే అవి ఉన్నాయా? ఉన్నాయి. నెక్స్ట్ డిస్కౌంట్ చేసుకుంటాడు. అడ్వాన్స్ అయినప్పుడు బిల్ ఎట్లా డిస్కౌంట్ చేసుకుంటాడు కన్సైనర్. సో ఈ ఎంట్రీ రాదు. నెక్స్ట్ గూడ్స్ ఎంత సోల్డ్ అయినాయి, గూడ్స్ ఎంత సేల్ అయినాయి అని చెప్పి మన క్వశ్చన్ లో ఇచ్చినారా? ఇచ్చినారుగా 24,000 అని. సో ఈ ఎంట్రీ కూడా వస్తుంది. నెక్స్ట్ కమిషన్ గురించి ఇచ్చినారా? ఇచ్చినారు. 4% తీసుకొని మిగతా అమౌంట్ రిటర్న్ ఇచ్చిండని చెప్పి. సో ఈ ఎంట్రీ వస్తుంది. ఈ క్వశ్చన్ లో మనకి ఏమైనా అన్సోల్డ్ స్టాక్ మిగిలిందా? మిగిలలేదు. సో ఈ ఎంట్రీ రాదు. నెక్స్ట్ ఏదైతే మనము లాస్ట్ కి ఫైనల్ సెటిల్మెంట్ ఉందో అది చేయాలి. అది చేయాలంటే ఫస్ట్ మనం లెజర్ అకౌంట్స్ డ్రా చేయాలి, అప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అని తెలియాలన్నా కూడా మనము లెజర్ అకౌంట్స్ అనేవి చేయాలి. లాస్ట్ కి మనం ఏం చేస్తాము, ఏవైతే గూడ్స్ ఉన్నాయో వీటిని ట్రేడింగ్ అకౌంట్ కన్నా లేదంటే పర్చేస్ అకౌంట్ కన్నా ఏం చేస్తాము, ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. ఇది లాస్ట్ ఎంట్రీ. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ ప్రాబ్లం జనరల్ ఎంట్రీస్ ఏంటివో చూద్దాము. సో ఫస్ట్ మనకి జనరల్ ఎంట్రీ ప్రొఫార్మా ఏంటిది? డేట్, సీరియల్ నంబర్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. సో ఇక్కడ డేట్ అని కూడా రాసుకోవచ్చు. మనకి అక్కడ వాళ్ళు ఏం డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ సీరియల్ నంబర్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ రామ్ అండ్ కంపెనీ ఆఫ్ కలకత్తా అంటే ఎవరు? మనకి ఇక్కడ కన్సైనర్. సో ఓనర్ బుక్ లో రాసేటప్పుడు సపరేట్ జనరల్ ఎంట్రీస్ చూపించినాను. మళ్ళీ నేను ఎవరైతే కన్సైనీ బుక్ ఉందో అతని దగ్గర సపరేట్ జనరల్ ఎంట్రీస్ చూపించినా. కొన్ని ఎంట్రీస్ ఇతని దగ్గర వస్తాయి, కొన్ని ఎంట్రీస్ అతని దగ్గర నో ఎంట్రీ అని వస్తాయని చెప్పి. సో మీరు ఆ జనరల్ ఎంట్రీస్ నేర్చుకుంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏది ఎంట్రీ వస్తుంది, ఏది ఎంట్రీ రాదు అని. సో ఫస్ట్ మనకి గూడ్స్ అనేటివి కన్సైన్ చేస్తున్నారు. ఎవరు? కన్సైనర్. ఎవరికి? కన్సైనీకి. సో అట్లా కన్సైన్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏంటిది? కన్సైన్మెంట్ అకౌంట్ టు జిఎస్టీ అకౌంట్. సో ఈ జనరల్ ఎంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే,
సో ఈ జనరల్ ఎంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనకి కన్సైన్మెంట్ అకౌంట్ అనేది నేను ఏం చెప్పినా నామినల్ అకౌంట్ అని చెప్పినా కదా. సో కన్సైన్మెంట్ అకౌంట్ అనేది అన్ని ఎంట్రీస్ లో ఏవైతే మనం రాస్తామో అన్ని ఎంట్రీస్ లో కన్సైన్మెంట్ అనేది కామన్ గా ఉంటది. ఎందులో రామ్ అండ్ కంపెనీలో అంటే కన్సైనర్ అకౌంట్ లో ఏంటిది కన్సైన్మెంట్ అకౌంట్ అనేది అన్ని ఎంట్రీస్ లో వస్తుంది అనమాట. ఏ ఎంట్రీ చూసినా కూడా మీకు అందులో కన్సైన్మెంట్ అనేది కనబడుతుంది. సో అందులో కన్సైన్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఒకవేళ మీరు ఎంట్రీ రాసేటప్పుడు ఆ ఎంట్రీలో ఏదైనా ప్రాఫిట్ వస్తుంటే కన్సైన్మెంట్ ఏం చేయాలి క్రెడిట్ చేయాలి. లేదు ఏమన్నా లాస్ వస్తుంటే మనం ఏం చేస్తాం డెబిట్ చేయాలి కన్సైన్మెంట్ ని. సో అలా మనము కన్సైన్మెంట్ ని డెబిట్ చేస్తూ క్రెడిట్ చేస్తూ ఆపోజిట్ లో మనీ ఎవరికి పోతున్నాయి క్యాష్ రూపంలో పోతున్నాయా లేదంటే గూడ్స్ రూపంలో పోతున్నాయా లేదంటే కన్సైన్కి ఇస్తున్నామా అనేది అక్కడ జస్ట్ క్యాష్ లేదంటే జిఎస్సి అంటే గూడ్స్ దగ్గర మాత్రం ఫస్ట్ ఎంట్రీ దగ్గర జిఎస్సి అని వస్తుంది. లేదంటే ఎప్పుడైతే అంటే ఎవరైతే కన్సైన్ ఉండో అతను వస్తాడు. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు పర్ సపోజ్ మనము ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాము. సో ఎక్స్పెన్సెస్ పే చేయడం మనకి లాస్ కదా. నేనేం చెప్పిన లాస్ అయినప్పుడు కన్సైన్మెంట్ ఏం చేయాలి కన్సైన్మెంట్ ఎందుకు డెబిట్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే నామినల్ అకౌంట్ కదా కన్సైన్మెంట్ మనకి. సో కన్సైన్మెంట్ అంటే ఏంటిది ఇక్కడ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటిది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. సో ఇక్కడ మనకి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం కన్సైన్మెంట్ మనం తీసుకుంటే సో ఏవైతే కన్సైనర్ మీరు రాస్తున్నారో అంటే ఓనర్ ది జనరల్ ఎంట్రీస్ రాస్తున్నారో అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్క ఎంట్రీలో కన్సైన్మెంట్ అనేది రాయాలి. సో అది ఎక్కడ రాయాలంటే కన్సైన్మెంట్ ఒకవేళ ఎంట్రీ రాసేటప్పుడు ప్రాఫిట్ వస్తుందంటే కన్సైన్మెంట్ ని క్రెడిట్ చేయాలి లాస్ వస్తుందంటే కన్సైన్మెంట్ ని డెబిట్ చేయాలి. ఇప్పుడు కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఓనర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అతనికి ఏంటివి అవి లాస్ కదా. సో వీటిని అతను ఏం చేయాలి డెబిట్ చేయాలి. సో కన్సైన్మెంట్ డెబిట్ చేస్తాడు. ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి ఇప్పుడు అతను ఏ రూపంలో ఎక్స్పెన్సెస్ ని పే చేస్తున్నాడు క్యాషా చెక్కా. సో క్యాష్ అయితే 2 క్యాష్ ఒకవేళ బ్యాంక్ అయితే 2 బ్యాంక్ అని చెప్పి రాయాలి చెక్ అయితే బ్యాంక్ అని రాయాలి. సో ఈ వరకు అయితే అర్థమై ఉంటది. ఒక్కసారి నేను క్లియర్ గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు నామినల్ అకౌంట్ అని అన్నాను నామినల్ అకౌంట్ అని చెప్పిన ఏది మనకి కన్సైన్మెంట్ అనేది. సో ఆబ్వియస్ గా గూడ్స్ అనేటివి కన్సైన్మెంట్ కి పంపుతున్నప్పుడు ఓనర్ అతను ప్రతి ఒక్క ఎంట్రీలో కన్సైన్మెంట్ అనేది ప్రతి ఒక్క ఎంట్రీలో ఉంటది. సో ఉన్నప్పుడు నామినల్ అకౌంట్ రూల్ ఏంటిది మనకి డెబిట్ అన్ని లాసెస్ చేస్తాం కదా మళ్ళీ క్రెడిట్ ఏం చేస్తాము అన్ని ఇన్కమ్స్ చేస్తాం కదా. సో ఎప్పుడైతే లాస్ వచ్చింది అతనికి ఆ ఎంట్రీలో అంటే ఇప్పుడు అతను ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తున్నప్పుడు అతనికి లాస్ అనుకోండి అప్పుడు ఏం చేస్తాం కన్సైన్మెంట్ ఏదైతే ఉందో కన్సైన్మెంట్ అనేది డెబిట్ చేస్తాం. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు మనం ఎక్స్పెన్సెస్ ఎట్లా పే చేస్తున్నాడు క్యాష్ లెక్క. సో ఇలా వస్తుంది ఎంట్రీ. లేదు ఇతని ఎక్స్పెన్సెస్ ఒకవేళ ఇతను ఎవరు పే చేస్తుంటే నథన్ ఆఫ్ బాంబే పే చేస్తుంటే సో అప్పుడేమవుతుంది ఇతనికి లాసే కదా. అది ఎందుకు లాస్ ఎందుకంటే ఇతని ఎక్స్పెన్సెస్ ఇతనికే పడతాయి తర్వాత కన్సైన్ ని పే చేసిన తర్వాత ఇతనే పే చేయాలి కదా. సో ఇతనికి అది కూడా లాసే కదా. సో అక్కడ కూడా కన్సైన్మెంట్ అనేది డెబిటే అవుతుంది. బట్ ఎవరు క్రెడిట్ అవుతారు ఆ ప్రస్తుతంకి ఎవరు పే చేస్తున్నారు కన్సైన్ పే చేస్తున్నాడు కాబట్టి అతన్ని క్రెడిట్ చేస్తాం క్యాష్ ని క్రెడిట్ చేయము. క్యాష్ ని క్రెడిట్ చేస్తుంటే ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు ఇతను ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తున్నట్టు అంటే అప్పుడు కడుతున్నట్టు ఇతను. సో ఇప్పుడు ప్రస్తుతంకి కట్టేది ఎవరు నథన్ ఆఫ్ బాంబే కదా. సో అతని పేరు రాయాలి ఎప్పుడు ఒకవేళ నథన్ ఆఫ్ బాంబే ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకున్నప్పుడు. బేర్ చేసుకున్న తర్వాత ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాడు మళ్ళీ ఇతని దగ్గర నుంచే తీసుకుంటాడు కదా. సో అతనికి ఇది ఏంటిది లాసే కదా. సో అందుకే కన్సైన్మెంట్ ని డెబిట్ చేసినాం ఈ ఎంట్రీలో. సో అలా మనం ఎంట్రీస్ ని రాయాలి. ఇంకా మీకు డౌట్ రావచ్చు ఓన్లీ కన్సైనర్ లోనే కన్సైన్మెంట్ అన్నిట్లో వస్తుందా లేదంటే కన్సైనీలో కూడా అన్నిట్లో కన్సైన్మెంట్ వస్తుందా అని. లేదు ఓన్లీ ఓనర్ దగ్గర మాత్రమే నామినల్ అకౌంట్ అనేది ఫాలో అవుతుంది. కన్సైన్మెంట్ అన్ని ఎంట్రీస్ లో వస్తుంది. అదే మనం ఎవరైతే కన్సైనీ ఉన్నాడో అతని దగ్గర ఏమొస్తుంది. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము కన్సైనీ ఏదైతే ఉందో అతని దగ్గర ఏమేమి వస్తాయి అనుకున్నాం అకౌంట్స్ కన్సైనర్ అకౌంట్ వస్తుంది అనుకున్నాం. సో ఇది ఏంటిది మనకి పర్సనల్ అకౌంట్. సో మీరు ఎక్కడన్నా ఎంట్రీ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే మనము జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు నథన్ ఆఫ్ బాంబేవి ఎవరైతే ఇప్పుడు మనము ప్రతి ఒక్క ఎంట్రీలో ఇప్పుడు దాకా ఓనర్ దగ్గర కన్సైన్మెంట్ ఎలా వచ్చిందో అలానే ఇక్కడ మనకి పర్సనల్ అకౌంట్ కాబట్టి కన్సైనర్ అంటే ఎవరైతే కన్సైనీ ఉందో అతనిది పర్సనల్ అకౌంట్ కాబట్టి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అనే రూల్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క ఎంట్రీలో మనకి ఏమవుతుంది అంటే ఎవరైతే ఓనర్ ఉన్నాడో అంటే ఇది కన్సైనర్ అకౌంట్ కదా. సో ఏదైతే కన్సైనర్ ఉన్నాడో అతని పర్సన్ నేమ్ ప్రతి ఒక్క ఎంట్రీలో ఒకవేళ అతను డెబిట్ ద రిసీవర్ ఒకవేళ రిసీవ్ చేసుకుంటే డెబిట్ చేస్తాడు ఎవరైతే ఓనర్ ఉన్నారో కన్సైనర్ ని. ఒకవేళ క్రెడిట్ ద గివర్ సో ఏమన్నా ఇస్తుంటే ఏం చేస్తాడు ఓనర్ నేమ్ చేస్తాడు క్రెడిట్ అనేది చేస్తాడు. సో ఇప్పుడు మనం ఒకసారి జనరల్ ఎంట్రీస్ చూద్దాం సో దట్ మనకు అర్థమవుతుంది.
సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, మనకి గూడ్స్ అనేటివి పంపుతున్నాడు ఇతను. సో గూడ్స్ పంపేటప్పుడు మనకి ఎంట్రీ ఏంటిది, గూడ్స్ పంపేటప్పుడు మనకి లాసా లేదంటే అది మనకి గెయినా. సో మనం గూడ్స్ అనేటివి ఆపోజిట్ పర్సన్ కి పంపుతున్నాము. సో ఇక్కడ మనకి ఎవరైతే ఓనర్ ఉన్నారో అతనికి అది లాస్. సో అతను ఏం చేస్తున్నాడు, కన్సైన్మెంట్ ని డెబిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ గూడ్స్ ని ఏం చేస్తున్నాడు, క్రెడిట్ చేస్తున్నాడు. ఎందుకంటే గూడ్స్ పంపుతున్నాడు కదా, సో గూడ్స్ ని క్రెడిట్ చేస్తున్నాడు. సో గూడ్స్ ఎలా తీసుకుంటాడు అమౌంట్, అక్కడ మనకి 50 కేసెస్ అంట 200 ఈచ్ కి అమ్ముతున్నాడు అంట. సో 50 into 200 చేస్తే మనకి 10,000 వస్తుంది. సో ఇది ఫస్ట్ జనరల్ ఎంట్రీ. నెక్స్ట్ ఏముంది మనకి క్వశ్చన్ లో, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అంటే ఆయనకి ఏంటిది అది, సో ఎక్స్పెన్సెస్ అంటే లాస్ కదా. సో లాస్ అయినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ని ఏం చేయాలి మనము, కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేసిన తర్వాత ఆపోజిట్ లో అతను ఏం చేస్తున్నాడు, ఎక్స్పెన్సెస్ ని క్యాష్ రూపంలో పే చేస్తున్నాడు. సో ఇక్కడ మనం క్యాష్ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఏముంది మనకి అక్కడ నతన్ది సేల్స్ ఉంది. సో ఫస్ట్ మనం జనరల్ ఎంట్రీస్ ప్రాసెస్ ఎలా చూసినాము, ఫస్ట్ గూడ్స్ అనేటివి పంపబడితే తర్వాత ఇతను ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తాడు, ఆ తర్వాత అడ్వాన్స్ ఇస్తాడు ఎవరైతే కన్సైన్ ఉండో అతను. సో ఇక్కడ అడ్వాన్స్ ఇవ్వలే కాబట్టి ఎంట్రీ రాదు. నెక్స్ట్ ఏమవుతుంది, ఇతను ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుంటాడు. సో దానికి ఏం ఎంట్రీ వస్తుంది, కన్సైన్మెంట్ అకౌంట్. ఎందుకు కన్సైన్మెంట్ వచ్చింది, ఎందుకంటే ఓనర్ కి ఇది లాస్ కాబట్టి. ఇతను నతన్ ఆఫ్ బాంబే ఎక్స్పెన్సెస్ బేర్ చేసినా సరే ఓనర్ కి లాసే కాబట్టి ఓనర్ ఏం చేసిండు, కన్సైన్మెంట్ ని డెబిట్ చేసిండు. నతన్ ఆఫ్ బాంబే ఏం చేసిండు, క్రెడిట్ చేసిండు. ఎందుకు, నతన్ ఆఫ్ బాంబే పే చేస్తుండు కాబట్టి. నెక్స్ట్ ఎంట్రీ ఏంటిది, ఇక్కడ అడ్వాన్స్ ఏదైతే డిస్కౌంటింగ్ బిల్ ఉంటుందో అది వస్తుంది. బట్ ఇక్కడ బిల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి తన అడ్వాన్స్ కింద, సో ఆ బిల్ ని డిస్కౌంట్ చేసుకోరు కాబట్టి ఆ ఎంట్రీ స్కిప్ అవుతుంది. నెక్స్ట్ ఏముంటది, సేల్స్ ఎంట్రీ వస్తుంది ఇక్కడ. సో సేల్స్ ఎంట్రీ నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, ఆపోజిట్ గా రాసిన నేను. సో ఫస్ట్ సేల్స్ ఎంట్రీ వస్తుంది. సో సేల్స్ అనేది మనకి ఎవరు చేస్తున్నారు, సో ఇప్పుడు మనము అతను సేల్స్ చేసినప్పుడు ఓనర్ కి అది లాసా ఇన్కమా, సో ఇన్కమే కదా. సో ఇన్కమ్ అయితే మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. ఏం చేస్తాం, క్రెడిట్ కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాము. చేసిన తర్వాత సేల్స్ ఎవరు చేసినారు, మనకి ఇక్కడ క్యాష్ చేసిందా బ్యాంక్ చేసిందా, సో అవి రావు కదా. ఎవరు చేసినారు, కన్సైనీ చేసిండు. సో కన్సైనీ టు కన్సైన్మెంట్, ఎందుకంటే అతను సేల్స్ చేసి ఇచ్చిండు మనకి. నెక్స్ట్ సేల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటిది, కమిషన్. సో కమిషన్ అతనికి ఇస్తున్నాం మనం, అది మనకి ఇన్కమా లాసా, సో లాసే కదా. సో లాస్ వస్తే నేను ఏం చెప్పినా, కన్సైన్మెంట్ ని డెబిట్ చేయమని చెప్పినా, సో డెబిట్ చేసినాం. సో కమిషన్ ఎవరికి ఇస్తున్నాం మనం, క్యాష్ కి ఇస్తున్నామా బ్యాంక్ కి ఇస్తున్నామా, బ్యాంక్ కి ఇస్తలే క్యాష్ కి ఇస్తలే, ఎవరికి ఇస్తున్నాం, నతన్ ఆఫ్ బాంబేకి ఇస్తున్నాం. సో నతన్ ఆఫ్ బాంబేకి ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ప్రాఫిట్ ఆ లాసా అనేది చూసుకోవాలి. ప్రాఫిట్ ఆ లాసా ఫస్ట్ ఫైనల్ సెటిల్మెంట్ చూసుకోవాలి. ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ మనం ఎంట్రీ రాసేటప్పుడు అది క్యాష్ లా ఇస్తున్నామా ఫైనల్ సెటిల్మెంట్ అంటే. ఈ ఫైనల్ సెటిల్మెంట్ అనేది మనం లెడ్జర్ అకౌంట్స్ చేస్తేనే మనకి జనరల్ ఎంట్రీ అనేది వస్తుంది మనకి. అప్పటి వరకు ఫైనల్ సెటిల్మెంట్ జనరల్ ఎంట్రీ రాదు, లెడ్జర్ అకౌంట్స్ చేసే వరకు రాదు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆ లాసా చూసుకోవాలి. ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో అది క్రెడిట్ అవుతుంది. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ అవుతుంది, కన్సైన్మెంట్ డెబిట్ అవుతుంది. లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ అవుతుంది, కన్సైన్మెంట్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ గూడ్స్ పంపించేస్తున్నారు, పంపించేటప్పుడు ఏంటిది, GST టు ట్రేడింగ్ అకౌంట్. ఇది మనకి జనరల్ ఎంట్రీస్. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్ ఎలా చేయాలో